సంసోను గొప్ప ప్రార్థనాపరుడు కూడా. చాలాసార్లు సంసోను గురించి మనం ఫ్యాన్ తక్కువ జరా తక్కువ మనం సంసోను గురించి చెడ్డగా అనుకుంటాం, కానీ అతడు చాలా బలమైన వ్యక్తి. మొట్టమొదటిగా అతడు నాజీరు చేయబడిన వాడు. వారి తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన వరం నాజీరు చేయబడటం అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ద్రాక్షరసాన్ని మద్యాన్ని త్రాగకూడదు, ముట్టకూడదు. రెండవది ఆ వెంట్రుకల మీద మంగళ కత్తి వేయకూడదు. బహుశా మన తెలుసు బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా ఇదే కేటగిరీ, నాజీరు చేయబడిన వారు అంటారు వాళ్ళు. 13వ అధ్యాయం 7వ వచనం. కానీ ఆలకించు, నీవు గర్భవతివై కుమారుని కందు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండనని నాతో చెప్పాను. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇలాంటి వాడట దేవునికి నాజీరు చేయబడిన, దేవునికి ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. అంటే పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించాలి. సంసోని యొక్క బాధ్యత అది. దేవుడు మరి మనోహ తన భార్యను ప్రేమించి దేవుడికి వారిని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిని అనుగ్రహించాడు. కాబట్టి అతను నాజీరు చేయబడిన వ్యక్తి మొదటిగా గ్రహించాలి. రెండవది ఏమిటంటే అతడు యెహోవా ఆశీర్వదించిన కుమారుడు. చూడండి, అదే 13వ అధ్యాయం 24వ వచనం. ఆ తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. చూసారా, యెహోవా ఆశీర్వదించిన వాడు. రెండవది ఏంటి? సంసోను. మొట్టమొదటిగా నాజీరు చేయబడిన వాడు, రెండవది దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. మనకు సంసోను అనగానే దెలీలాతో చేసిన ఆ పాపమే గుర్తుకొస్తుంది. దాన్ని కాసేపు పక్కన పెడితే ఆయన, పక్కన పెట్టడం అంటే దాన్నే పట్టుకోవడం కాదు, కానీ ఆయనకున్న మంచి క్యారెక్టర్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సంసోను పేరు విశ్వాసుల గ్రంథంలో పట్టికలో చేర్చబడ్డది. చూడండి ఆ మాటలు. విశ్వాసుల పట్టికలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11:32. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయము. కాబట్టి విశ్వాసుల పట్టికలో సంసోను పేరు కూడా చేర్చబడ్డది. కాబట్టి సంసోనును మనం తేలిగ్గా తీసివేయడానికి లేదు. మొట్టమొదటిగా అతను నాజీరు చేయబడిన వాడు, రెండవది దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, మూడవదిగా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడు. అదే 13వ అధ్యాయం 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఇస్తాయేలుకును మధ్యనున్న మహినే దానిలో అతని రేపుటకు మొదలుపెట్టడం. దేవుని ఆత్మ రేపుతున్న అతన్ని. కాబట్టి దేవుని ఆత్మ బలంగా వచ్చిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత రేపబడిన వ్యక్తి అంటే తన శక్తిని అంతకంతకు అధికమవుతుంది దేవుని ఆత్మ అతనిలోకి వచ్చినప్పుడు. కాబట్టి ఎన్ని సంగతులు చూసుకున్నాం. సంసోను నాజీరు చేయబడిన వాడు, ఆశీర్వదించబడిన వాడు, దేవుని ఆత్మచే ప్రేరేపించబడిన వాడు. నాలుగవది, సంసోను ఎంతో బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఆయన చేసిన 14వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తండ్రిలో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించు వచ్చింది. యెహోవా అతని ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చిన. ఎవరైనా సింహాన్ని అట్లా చీల్స్తారా? మేకపిల్లలే చీల్చలేరు. మేకపిల్లని చీల్చాలంటే కూడా కట్టి కూడా దాన్ని పొందు కోసినాకనే
తేల్చేస్తాడు. మనుషులు, మామూలు మనుషులు ఎంత బలవంతులైనా మేకపిల్లనే తేల్చలేదు. అలాంటిది ఒక సింహాన్ని, అది కూడా బొబ్బరించు సింహాన్ని, సింహము గండ్రిస్తేనట దాదాపు 8 మైళ్ళ దూరం వినిపిస్తుంది. అరణ్యంలో సింహం గాండిస్తే 8 మైళ్ళ దూరం దాని యొక్క సౌండ్ వెళ్తుంది. అంత దూరం ఆ గాండ్రింపుకు ఆ అరణ్యంలోని జంతువులన్నీ కూడా భయపడిపోతాయట. అంత గాండ్రింపు, అంత బొబ్బరించు. ఇది ఏం చేశాడంటే, బొబ్బరించు సింహం, కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చింది. కాబట్టి దేవుని ఆత్మ చేత ఆ సింహాన్ని చీల్చివేసినాడు. అర్థమైందండి. కాబట్టి ఎంత బలవంతుడో. 4వదిగా అతను బలవంతుడైన వాడు. తర్వాత 15వ అధ్యాయం 19వ అధ్యాయం 19వ వచనం, 15వ అధ్యాయం 19. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని, చూసారా, 30 మందిని చంపిన వ్యక్తి. కాబట్టి దేవుని ఆత్మ వచ్చింది, 30 మందిని ఫిలిష్తీయులను చంపివేశాడు. తర్వాత 15వ అధ్యాయం 4వ వచనంలో పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనులను, కుప్పలను, పైరును, ద్రాక్ష తోటను, ఒలివ తోటలను తగలబెట్టాను. చూసారా, అసలు ఒక నక్క దొరకటమే కష్టం. అలాంటి ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టి ఒక నక్కకు మరో నక్క తోకలు ముడేసి ఆ తోకల మధ్యలో దీపం పెట్టి ఏం చేసుకున్నాం, దివిటీని పెట్టి ఆ యొక్క తోటల్లోకి ఆ గోధుమ తోటలు పంపిస్తే అవన్నీ కూడా కాలిపోయాయి. చూసారా. కాబట్టి అతని యొక్క ఘనకార్యములు, అతని బలకార్యములన్నీ కూడా గ్రంథంలో రాయబడ్డాయి. సంసోను దేవుని ఆత్మచేత ప్రేరేపణ పొంది బలవంతుడయ్యాడు. అదే 7వ వచనం. అప్పుడు సంసోను ఇలాగున చేసిన యెడల నేను మీ మీద పగ తీర్చుకున్న తర్వాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసినాడు. వెంబటి వెళ్ళి ఏతాము బండసంలో నివసించిన తొడలతోనే తుంట్లను విరగొట్టాడు. ఇట్లా తొడతోను ఇట్లా గుద్దగానే వాడి తొడ తుంటి విరిగింది. అంత బలవంతుడు. అర్థమైందండి. ఇంకా అతను చేసిన పని ఏంటంటే, అది 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. చూసారా, ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని ఎంతమంది చంపాడట? 1000 మందిని. 16వ చదువుతాను. అప్పుడు సంసోను గాడిద దవడతో ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలు నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. చూసారా, బలవంతుడు. ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? 1 నాజీరు చేయబడినవాడు, 2వది ఆశీర్వదించబడినవాడు, 3వది దేవుని ఆత్మను పొందినవాడు, 4వది బలము గలవాడు. మామూలు బలంగా ఇట్లాంటి దర్వాజులు, తలుపులు, దూలాలు ఎత్తుకొని పోతాడు. అంత బలవంతుడు. 16వ అధ్యాయం 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డగరతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. ఎంత బలవంతుడో. ఇంక ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పవచ్చు. అది 4. 5వది ఏంటంటే అతను గొప్ప ప్రార్థనాపరుడు. 13వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పిపోయినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలనా అని వేడుకున్నాడు. చూసారా, అంటే ఆ 1000 మందిని చంపిన తర్వాత బాగా అలసిపోయాడు. ఒక వ్యక్తి 1000 మందిని చంపితే ఎంత అలసట వస్తుంది, ఎంత దాహంగా ఉంటాడు. అంత దాహంగా ఉన్నాడు, అంత అలసిపోయాడు. అప్పుడు దాహం వేస్తుంది. ఇంకా దాహం వేస్తే మొట్టమొదటిగా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 5 విషయాలు చూద్దాం. ఈ యొక్క మనం చదివిన 18, 19. మొట్టమొదటిగా తన దాహాన్ని గుర్తించాడు. ఈ రికగ్నైజ్డ్
హిజ్ నీడ్. తన అవసరత ఏంటో గుర్తించాలి. ప్రార్థన చేయకముందు మన అవసరం మనకు తెలిసి ఉండాలి. అర్థమైందా? మన అవసరం మనకు తెలియకపోతే ఏమో చేస్తాం. ఒకవేళ మన అవసరాలు తెలిసి ఉంటే అవసరం కోసం స్పష్టంగా దేవుణ్ణి అడుగుతాం. కాబట్టి ప్రార్థన చేసే వారికి దేని గురించి ప్రార్థన చేయాలో తెలియాలి. ఆ అవసరం స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ నీడ్స్, అవసరం తెలిసి ఉండాలి. మరి పర్టికులర్గా ఒక అవసరం తెలిసి ఉండాలి. మీరు 120 మంది మేడగదిలో ఒక 10 రోజులు వారు ప్రార్థన చేశారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం. వారి అవసరత వారికి తెలుసు. దేనికోసం వాళ్ళు ప్రార్థన చేశారు? ఆ మేడగదిలో వారు ఒకటే ఒక అంశం కోసం ప్రార్థన చేశారు. దేనికోసం చేశారు? ప్రభువా, నీవు వాగ్దానం చేసిన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన ఆత్మను పరలోకం నుంచి పంపించండి అని ఒకటే ఒక అంశం, ఆ నీటి కొరకు 10 రోజులు నాన్ స్టాప్గా ప్రార్థన చేశారు. పస్కా పండుగ నుంచి 50 రోజులకు పెంతెకోస్తు వస్తుంది, పండుగ వస్తుంది. పస్కా నుంచి 40 రోజులు యేసు ప్రభు వారు కనబడ్డాడు. 40 రోజున ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. ఇంకెన్ని రోజులు ఉన్నాయి పెంతెకోస్తుకు? 10 రోజులు గ్యాప్. ఆ 10 రోజులు వాళ్ళు నాన్ స్టాప్గా ఒకటే ఒక అంశం, వాళ్ళకున్న నీడ్ ఏమిటి, వాళ్ళకున్న అవసరత ఏమిటి, ఒకటే ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఆయన మాకు పంపించు కదా. 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతుల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురని యేసు ప్రభు చెప్పాడు. ఆ మాటను పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నా అవసరం తెలిసి మనం ప్రార్థన చేయాలి. పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు ఒక వారం రోజులు వారు కంటిన్యూగా చైన్ ప్రేయర్ చేశారు. సంఘము అత్యాసక్తిగా ప్రార్థన చేశాను. 12:5 అపోస్తల కార్యం. దేనికోసం? ఒకటే ఒక మాట ఏమిటంటే వారికి నీరు ఉంది. ఏమిటంటే, అయ్యా, యాకోబు హతం చేయబడ్డాడు యూదుల చేత, హేరోదు చేత. ఇప్పుడు పేతురు కూడా చంపబడిపోయింది. మా పరిస్థితి ఎట్లయినా సరే పేతురును విడిపించు. వీ మస్ట్ రికగ్నైజ్ అవర్ నీడ్. మన అవసరత, అత్యవసరత తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఆ సమయంలో ఏది అవసరమో తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈయనకు ఒక అవసరం వచ్చింది. ఏమిటి అత్యవసరం అంటే, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, చావు బ్రతుకులో ఉన్నాడు, లైఫ్ అండ్ డెత్ అలాంటి స్థితిలో ఉన్నాడు. ఆయన తన నీడ్, తన అవసరం తెలుసుకున్నాడు. అర్థమైందండి? కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మరి మన దాహం ఏంటి? ఆయన దాహం ఏమో భౌతికమైన దాహం, దప్పిక తీర్చుకోవాలి. కానీ మన దాహం ఏంటి? మన దాహం ఆత్మల దాహమై ఉండాలి. నశించిన ఆత్మలను ప్రభు కొరకై సంపాదించాలి కదా. కాబట్టి ఆయన దాహం, యేసు ప్రభు వారి సిలువలో దాహం ఉన్నాడు. 2 సార్లు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆయన దాహం ఉన్నాడు. సమరయ స్త్రీ యాకోబా వద్ద దాహం ఉన్నాడు. ఆమె ఆత్మీయ దాహాన్ని తీర్చాడు. కానీ ఈయన దాహం తీర్చబడినట్లుగా లేదు. ఆమె కుండాడ వదిలేసి వెళ్ళిపోయింది. కానీ యేసు ప్రభు వారు అడిగారు, అమ్మా, నాకు దప్పిక తీర్చమని అడిగినప్పుడు దప్పిక తీర్చబడిందా? లేదు. రెండవసారి కలవరి శిలువలో కూడా ఆయన దాహం అని వేశాడు. ఆయన దాహం తీర్చబడలేదు. ఇప్పుడు నరకంలో ప్రజలు దాహం అని అరుస్తున్నారు. వారి దాహం తీర్చబడుతుందా? చెప్పండి. నరకంలో ఉన్న వారి దాహం తీర్చబడుతుందా? ఎన్నటికీ దాహం తీర్చబడదు. యుగాలు వారు గొంతులు ఎండుకుపోతాయి. దాహం అరుస్తారు. కాబట్టి యేసు ప్రభువారు సిలువలో దాహం ఉన్నాడు కనుక నేను నరకానికి వెళ్ళి దాహం కొనాల్సిన అవసరము లేదు. ఒకవేళ యేసు ప్రభువారు సిలువలో దాహం కొనకపోతే మనమందరం కూడా నరకానికి వెళ్ళి దాహం కొనేవాళ్ళం. మన దప్పిక తీర్చిన వాడు యేసు. మన దప్పిక తీర్చడం అంటే రక్షింపబడటం కదా. దప్పిక తీర్చడం అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త
4వ అధ్యాయం. దప్పిక తీర్చబడటం అంటే నిత్య జీవం ఇవ్వటం అని అర్థం వస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం. అందుకు యేసు 13వ వచనం, ఈ నీళ్లు త్రాగువాడు ప్రతి వాడును మరలా ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటిపోకగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసుప్రభువు అంటాడు, నీ దాహం తీరుస్తానమ్మా. ఏమిటి దాహం అంటే రక్షణ అనే దాహం. జీవ జలములు ఆయన ఇస్తాడు. జీవ జలములు అంటే నిత్య జీవం, ఆత్మల దాహం తీర్చేవాడు. నీ ఆత్మ దాహం యేసుప్రభు తీర్చకపోతే నరకానికి వెళ్ళి ఆత్మ దాహం ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడే నీ ఆత్మ దాహం తీర్చబడాలి. నీ భౌతికమైన దాహం మాత్రమే కాదు, ఆత్మ దాహం అంటే రక్షింపబడాలి. యేసుప్రభు వారిచ్చే ఆ దప్పికొన్న వాళ్లకు ఆ జీవజలములు త్రాగాలి కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఎక్కడుందన్నమాట? 17. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నాడు, వినువాడు రమ్మనవలను. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా. దప్పిగొనిన వారిని ఏంటంట? రానిమ్ము. సంసోను దాహం తీర్చాడు దేవుడు, మరి నీ నా దాహం కూడా తీర్చబడాలి. ఆయన దాహం భౌతికమైన దాహం, ఆయన దాహం నీళ్ళ దాహం. మన దాహం ఏ నీళ్ళు ఇవి? జీవజలముల దాహం. ఆయనకు నీళ్ళు ఇస్తే ఆయన దాహం తీర్చబడుతుంది. మన ఆత్మ దాహం తీర్చబడి ఏ నీళ్ళు కావాలి? జీవ జలముల యేసుప్రభువు నిత్య జీవమని దాన్ని త్రాగటం వల్ల మనం దప్పిక తీర్చబడతాం. కాబట్టి యేసుప్రభువు వారు అదే అన్నాడు కదా. మనం ఇప్పుడు చూసాం యోహాను సువార్త 7వ అధ్యాయం 38. మనం గత వారంలో ఈ మాట చూసాం. ఎవడైనను దప్పికొనేలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునవలను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా. కాబట్టి సంసోను దప్పికొన్నాడు, దేవుడు ఆయన దప్పిక తీర్చాడు. ప్రభు అంటాడు, సంసోనే కాదు, ఎవడైనను దప్పికొనేలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునవలను. మొట్టమొదటిగా ఏం చేయాలి? మన అవసరత ఏమిటి? మన దప్పిక ఏమిటి? మన నీడ్ ఏమిటి? వి మస్ట్ రికగ్నైజ్ అవర్ నీడ్. అర్థమైందండి? బైబిల్లో ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి ఆకలి దప్పులను యేసుప్రభు వారు తీరుస్తాడు, వాళ్ళకు తృప్తినిస్తాడు. మత్తయి సువార్త 5:6. అది మొదటి సంగతి, దాహాన్ని గుర్తించాలి. ఇక రెండవది, దాహాన్ని గుర్తించిన తర్వాత ఏం చేశాడు? రెండవది ప్రార్థన చేశాడు కదా. చూడండి ఆ మాటలు. 15వ అధ్యాయం న్యాయాధిపతులు 18వ వచనం. అప్పుడు అతను మిక్కిలి తప్పిపోయినందున యెహోవాకు మొరపెట్టి ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టాడు. మన అవసరతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మనుషులు ఎవరు మనకి ఏ సహాయం లేనప్పుడు మనం ఏం చేయాలి? మనుషుల వైపు కాదు చూసేది. ఎవరి వైపు చూడాలట? దేవుని వైపు చూడాలి కదా. మనం దేవునికి మొరపెట్టాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను కదా. ఇర్మియా గ్రంథం 33:3 అదే కదా. ఇర్మియా గ్రంథం 33:3. ఇర్మియా గ్రంథం 33:3 వచనం. నాకు మొరపెట్టుము, ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపు లేని గొప్ప సంగతులను. 50 కీర్తన 50:15 చదవ. కీర్తనలు 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. చూసారా? కాబట్టి రెండవది ఏంటంటే, మొట్టమొదటిగా దప్పిక కొన్నాడు, తన అవసరం ఏమిటో గుర్తెరిగాడు.
అవసరం గుర్తినది. రెండోది మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు కాబట్టి ఇర్మియా అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చినాను, నువ్వు గ్రహింపులైన గూఢమైన సంగతులు నీకు తెలియజేసేది. ఇక్కడ కీర్తనకారు, ఆపత్కాలంలో నేను నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు 51:5 మొరపెట్టుము, నేను వినిపించేది. చాలా ఫేమస్ కొటేషన్ ఇది, అర్థమైందండి. అది రెండవది. ఇక మూడవది, అతను ఏం చేశాడంటే దేవుని యొక్క కృపను గుర్తించాడు. చూడండి ఆ మాటలు 15వ అధ్యాయం 18వ. అప్పుడు అతను మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పికొనవలెనా? మూడవది, అతను ఏం చేశాడంటే దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఎక్నాలెడ్జ్డ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క మహాకృప ఉంది కాబట్టి 1000 మందిని చంపగలిగాడు. ఆ విజయం ఎవరి వల్ల వచ్చింది? దేవుడి వల్ల వచ్చింది. కాబట్టి ఆ 1000 మందిలో మరి 1000 మంది కలిసి ఒక వ్యక్తిని చంపలేరా? కానీ దేవుని కృప ఉంది. దేవుని కృప ఆయన మీద ఉండటం వల్ల ఆ 1000 మందిని చంపగలిగాడు. ఆ విజయంలో సంసోను ఒక్కడిదే కాదు, ఆ విజయంలో దేవుని యొక్క గొప్ప కృప ఉంది. కాబట్టి దేవునికి ఎకనాలజీ చేస్తున్నాడు, దేవా ఇది నీవిచ్చిన విజయం. ఎంత చక్కని మాట. నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత దేవా, నీ సేవకుని ఏం చేసావు? వాడుకున్నావు. నీ సేవకుని నీ పని కొరకై నీ శత్రువులైన ఫిలిష్తీయులను వారిని చంపడానికి నువ్వు సహాయం చేశావు. ఇది నీ కృప వల్ల, నీ యొక్క దయ వల్ల జరిగింది. మూడవది, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృపను తెలుసుకోవాలి, ఎక్నాలెడ్జ్ చేయాలి, గుర్తెరగాలి. అర్థమైందమ్మా? మూడవది, మొట్టమొదటిగా దాహాన్ని గుర్తించాడు. రెండవది, మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. మూడవది, ఇదంతా దేవుని కృపే, ఇంత గొప్ప విజయం, ఇంత గొప్ప రక్షణ నాకు దేవుడే ఇచ్చాడని చెప్పి తనను అతిశయపరచుకునేది కానీ ప్రభువును హెచ్చించాడు. అది మూడవది. ఇక నాలుగవది ఏంటంటే ఆ ప్రార్థన చేసిన తర్వాత అతను విశ్వాసంతో ఎదురు చూశాడు. ఏమైనా ఎదురు చూశాడు? ఇక్కడ చుట్టూ ఏమీ నీళ్ళు లేవు. ఇప్పుడు సంసోను ఉన్న ఆ స్థలంలో నీళ్ళు ఉన్నాయా చెప్పండి? నీళ్ళున్నాయా? అక్కడ చుట్టూ లేవు. కానీ నీళ్లు లేని స్థలంలో కూడా ఇతను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏం చేశాడంటే విశ్వాసంతో దేవుని వైపు చూశాడు. ఈ కార్యము దేవుడు చేయగలడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నీరు లేకపోయినా సరే ఏదో ఒక విధంగా దేవుడు నా దప్పిక తీరుస్తాడు అని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. కాబట్టి నమ్మాడు అతను, నా దేవుడు నాకు చేస్తాడు, మనం కూడా అదే చేయాలి. ఇవే స్టెప్స్ మనం ఫాలో కావాలి మన ప్రార్థనలు కూడా. మొట్టమొదటిగా అవసరాన్ని గుర్తించాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా దేవుని కృపను అంగీకరించాలి. ఆయన ఎంత దయగలవాడు, ఆయన రక్షణ ఇచ్చేవాడు, ఈ ఎకనాలజీ గ్రేస్. అది మూడవది. నాలుగవదండి ఏంటంటే హీ వెయిటెడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో ఎదురు చూశాడు. ఆ నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూశాడు. అట్లా ఎదురు చూడాలి మనం, అంతే తప్ప ఓర్పు కలిగి ఉండాలి. దేవుని మనం ప్రార్థన చేయగానే వెంటనే ఇచ్చేయాలని కోరుకోవద్దు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు దేవుడు వెంటనే చేస్తాడు, కొన్నిసార్లు చాలా ఆలస్యంగా అయినా సరే ఓర్పు పట్టుకోవాలి. ఆయన ప్రార్థన చేశాడు 75 సంవత్సరాల వయసు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగాడు అబ్రహాము? ఈ వెయిటెడ్ ఫర్ 25 years, 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. విశ్వాసంతో నమ్మాడు. ఒకరోజు కాదు, 2 కాదు, 25 సంవత్సరాలు. ఇక్కడ సంసోను కూడా దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడంటే విశ్వాసం ఉంచి నా దేవుడు నాకు ఇస్తాడు కదా. ఆ మాటలు మీరు చూడండి, మార్కు సువార్త 11:24. అది నమ్మాలి మనం. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని. ఇక్కడ సంసోను అడిగినప్పుడల్లా అడిగింది ఆయన నమ్మాడు. ఏమైతే ప్రార్థన చేయనప్పుడల్లా ఏమన్నాడు యేసు ప్రభు? మీరు అది పొంది ఉన్నామని నమ్మండి.
ఈయన కూడా పొంది ఉన్నామని నమ్మాడు. నాకు దేవుడు నీళ్ళు ఇచ్చాడు, ఇవ్వకముందే ఇచ్చాడని ఏం చేశాడు? నమ్మాడు. విశ్వాసం. కాబట్టి 4వది ఆయన విశ్వాసంతో ఎదురు చూశాడు. దేవా నాకు నీళ్ళు అనుగ్రహించు. ఈ 5 స్టెప్స్ మీరు మర్చిపోవద్దు. అది 4వది. 5వది ఏంటంటే దేవుడు ఆయనకు ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చాడా? ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడేనట ఒక గోతిని చీల్చాడు. సంసోను దప్పిక తీర్చడం కొరకు దేవుడట చేతితో ఆ గోతిని చీల్చి, ఆ రోజుల్లో ఇప్పుడు నీళ్లు ఎంత లోతులో దొరుకుతున్నాయి? నీళ్లు 400 ఫీట్లు 300 ఫీట్లు నీళ్లు దొరకవు కదా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, కాబట్టి ఆయన 11-24 వచ్చిన ఇందాక మనం చదివాం కదా, అడిగినవన్నీ పొంది ఉన్నాం. తర్వాత జవాబు ఏంటంటే చూడండి, హీ రిసీవ్డ్ గాడ్స్ ప్రొవిజన్. 5వది దేవుని యొక్క యెషయా గ్రంథం 41:17 చదవండి. చాలా ప్రాముఖ్యమైన మాట. యెషయా గ్రంథం 41:17. దేవుడు ఏ విధంగా మన అక్కర్లు తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన దాహం తీరుస్తాడు. నీళ్లు దొరకక వారి దప్పిక ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇజ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. కాబట్టి వారికి దేవుడు ఏం చేయాలని చెప్పి రిసీవ్డ్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క ఒక సంసోను కొరకు, ఒక మానవుని కొరకు దేవుడే దిగివచ్చి, భూమి మీదకి దిగివచ్చి, ఆ భూమిలో మట్టిని ఆయన చేతులతో తవ్వి, ఆ తోటి ఏమొచ్చినాయట? నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళను ఆయన త్రాగాడు. అంటే సంసోని యొక్క అక్కర్లు దేవుడు తీర్చాడా? తీర్చలేదా? తీర్చాడు. మనం చదివితే ఫిలిప్పు 4:19 ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తప్పనిసరి ఈ మాటలనే నమ్మాలి. కాబట్టి సంసోను అవసరం తీర్చబడింది. అర్థమైందండి? ప్రార్థించే విధానం 5. మొట్టమొదటి ఏం చేయాలి? మన అవసరతను గుర్తించాలి. ఏది పడుతుంది ఉండేది చిలబడ్డట్టు పోయి ప్రార్థన చేయాలి. ఒక ప్రత్యేక అంశాన్ని పట్టుకొని ఆ నిజమైన అక్కర్ని గుర్తెరిగి భారంగా, కన్నీటితో, దుఃఖంతో మరి ప్రార్థన చేయాలి కదా. ఆయన చనిపోయే చావు బ్రతుకులో ఉన్నాడు, దాహము బాగున్నాడు. దాహం తీర్చమని మనకు దాహం తీర్చమైన పాట ఉంది, అది మనకు రాదు. అలాంటి పాటలు నేర్చుకోవాలి కదా. కాబట్టి దాహం తీర్చుకుని మొట్టమొదటిగా ఇంగ్లీష్లో చెప్తాను, ఈ రికగ్నైజ్ హిస్ నీడ్. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేశాడంటే యెహోవాకు మొరపెట్టింది. హీ ప్రే గాడ్. దేవుని ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేయ. అది 2వది. 3వది, అతను దేవుని కృపను, ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు నాయన, నువ్వు నీ శత్రువులైన ఫిలిష్తీయులను చంపడానికి నాకు కృపనిచ్చావు, నువ్వు చేసిన గొప్ప రక్షణ అని చెప్పి దేవునికి ఆ యొక్క దాన్ని ఆపాదించాడు. ఈ ఎకనాలెడ్జ్డ్ గాడ్స్ గ్రేస్. అది 3వది. చాలా మంచి మాట అది. కాబట్టి మనం ప్రార్థనలోనే దేవుడి మనకు చేసిన మేలులను కూడా తలపోసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కనికరాన్ని మనం చెప్పుకోవాలి. అది 3వది. 4వది ఏం చేశాడంటే ఆయన ఈ వెయిటెడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసముతో ఎదురు చూశాడు. నా దేవుడు నాకు నీళ్ళు ఇస్తాడు, నేను ప్రార్థన చేశాను, నా దాహం తీర్చే బాధ్యత నా దేవునిది, నేను దేవుని పని చేశాను. ఎవరు? సంసోను అట్లా అనుకోవచ్చు. ఈ 1000 మంది ఫిలిష్తీయులను చంపాను నేను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు శత్రువులు వాళ్ళు. దేవుని కొరకు ఫిలిష్తీయులను చంపిన నా దాహం దేవుడు తీర్చాడా? ఇంకొక మాట అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చంపబడాలా? చచ్చదనా దేవా, నన్ను చంపుతావా? ఇది నీకు న్యాయమా? దావీదు కూడా, బాలుడైన దావీదు ఇదే ప్రార్థన చేశాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని పలికిన ధీరుడు గొల్యాతును చంపినవాడు. 4వది విశ్వాసంతో ఎదురు చూశాడు. 5వది అదేంటంటే ఈ రిసీవ్డ్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క చేత అతను తృప్తిపరచబడ్డాడు, అతని అవసరం తీర్చబడింది. దాని కొరకు ఎంత విచిత్రం అంటే, ఇది దేవుడు నిజంగా సంసోను ఇంత గొప్ప ప్రార్థనాపరుడు కాకపోయి ఉంటే మరి దేవుడే వచ్చి
నేల మంటి మీద గోతితో నీళ్ళు ఇవ్వటం ఇంకా ఆశ్చర్యం. కాబట్టి సంసోని యొక్క సుగుణాలు 5. ఒకటి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, అతను నాజీరు చేయబడినవాడు. రెండవది ఆశీర్వదించబడినవాడు. మూడవది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినవాడు. నాలుగవది బలవంతుడు, బలశూరుడు. సంసోను వంటి వాడు మరొకడు లేడంటే అతిశయోక్తి కాదు. 5వది సంసోను గొప్ప ప్రార్థనాపరుడు. అర్థమైందండి? ఈ సంసోన్లో ఉన్న సుగుణాలు మనం కూడా నేర్చుకోవాలి. అతనిలో బలహీనతను కాదు, కానీ అతనిలో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి. ఒక మనిషిలో బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. మనం ఏం చూడాలి? బలాలు చూడాలి, బలహీనతలు చూడకూడదు. పేతురు యొక్క బలం ఏమిటి? ధైర్యం. పేతురు యొక్క బలం ఏమిటి? ధైర్యం. అతని బలహీనత ఏంటంటే భయపడ్డాడు. అది చూడకూడదు మనం. అబ్రహాం యొక్క బలం ఏమిటి? విశ్వాసం. అతని బలహీనత ఏమిటి? భయపడ్డాడు. కాబట్టి మన భక్తుల్లో ఏం చూడాలంటే స్ట్రాంగ్ పాయింట్స్ చూడాలి. సంసోనులో ఈ 5 ఉన్నాయి. సంసోను వలె మనం కూడా ప్రార్థన చేద్దాం. మనం కూడా నశించిన ఆత్మల దేవుని దాహం, యేసు ప్రభువు వారి దాహాన్ని మనం ఎలా తీర్చగలం చెప్పండి? ఎలా తీర్చగలం? మనం ప్రార్థన చేయడం ద్వారా, నశించిన ఆత్మలను క్రీస్తుకు సమర్పించడం ద్వారా ఆయన దప్పిక తీర్చగలం. దేవుడి వాక్యం దీవించుగాక.